జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో బాదేపల్లి పాత బజార్ హరిజనవాడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అరబిందో ఫార్మా CSR నిధుల ద్వారా 80 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. హరిజనవాడలో నిర్మించనున్న నూతన పాఠశాల భవనం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్య అందించడమే కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అరబిందో ఫార్మా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో వచ్చేసి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరు మన హెడ్ మాస్టర్స్ గారికి, మన ఆఫీసర్స్ గారికి, పిల్లలకి, అందరు లోకల్ స్థానియ పబ్లిక్ గారికి, అరబిందో ఫార్మ్ నుంచి కూడా అందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద దినోత్సవం. ఎందుకంటే స్కూల్ ఎమ్మెల్యే గారు నా దృష్టిలో తీసుకువచ్చారు. ఇంత పరిస్థితిలో అండ్ ఒక కంపెనీ అది CSR కింద అది పని చేయడానికి కూడా రెడీగా ఉంది. సో యాక్చువల్గా ఆఫీషియల్గా ఏదైనా ప్రాబ్లం లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. బిల్డింగ్ కూడా డిలామినేటెడ్గా ఉంది. సో ఇమీడియట్గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎమ్మెల్యే గారికి కూడా చాలా పెద్ద ధన్యవాదాలు. వాళ్ళు చాలా ఫాలో అప్ చేస్తారు. అంటే కింద స్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తే చాలా బాగుంది. సో ఎమ్మెల్యే గారు చాలా నాకు అంటే ఇది కాలేదు చెప్తే నాకు కూడా దృష్టిలో వచ్చింది. సో ఫస్ట్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ చెప్తాను. తర్వాత అరబిందో ఫార్మాకి కూడా ఎందుకంటే CSR మీనింగ్ అంటే 2% ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇది చాలా పెద్ద ఇనిషియేటివ్. CSRలో నేను ఎప్పుడైనా చెప్తున్నాను, మీరు ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు సబ్జెక్ట్స్కి ఇంకా ప్రయారిటీ ఇస్తే బాగుంది. సో వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఇది స్పెండ్ చేస్తే అందరికీ సంతోషం, మన అడ్మినిస్ట్రేషన్కి సంతోషం, లోకల్ ఉన్న అందరికీ సంతోషం. సో వాళ్ళకి కూడా అందరి నుంచి, మన జిల్లా నుంచి వాళ్ళకి ధన్యవాదాలు.